సినిమాలో హీరో అంటే ఆపదలో ఉన్నవాడిని కాపాడేవాడు. మరి సినిమా ముగిశాక మేకప్ తీసేశాక కెమెరాలు ఆగిపోయాక అక్కడ కూడా అదే హీరోయిజం కొనసాగితే అది రియల్ హీరో కథ కాదు. రియల్ హీరో కథ చిరంజీవి సేవా ప్రస్థానం అలాంటిదే. వెండి తెరపై కోట్లాది మంది అభిమానులు సంపాదించుకున్న చిరంజీవి అదే అభిమాన బలాన్ని సమాజానికి ఉపయోగపడే సేవాశక్తిగా మార్చారు. రక్తం కోసం ఎదురు చూసేవారికి బ్లడ్ బ్యాంక్, చూపు కోసం నిరీక్షించే వారికి నేత్రదాన ఉద్యమం, కరోనా వేళ ఊపిరి కోసం పోరాడిన వారికి ఆక్సిజన్ బ్యాంకులు, వరదలు తుఫాన్ల సమయంలో బాధితులకు చేయూత, అవసరం ఎక్కడుంటే అక్కడ తన వంతుగా అండగా నిలిచారు. అందుకే మెగాస్టార్ అనేది చిరంజీవికి వెండితెర ఇచ్చిన గుర్తింపు మాత్రమే కాదు, సేవా రంగంలోనూ ఆయన నిర్మించుకున్న ప్రత్యేకమైన ముద్ర. తెరపై ఆయన హీరోయిజానికి చప్పట్లు వినిపించాయి, తెర వెనుక ఆయన సేవకు ఎన్నో జీవితాలు సాక్ష్యంగా నిలిచాయి. స్టార్డమ్ను, సేవతో అభిమానాన్ని, మానవత్వంతో ముడిపెట్టిన చిరంజీవి ప్రయాణంలోని మరిచిపోలేని మెగా అధ్యాయం ఇది. సినిమా హీరోగా చిరంజీవి అప్పటికే శిఖరాగ్రాన ఉన్న సమయం 1998. ఆ ఏడాది చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ను ఏర్పాటు చేశారు. రక్తదానం, నేత్రదానాన్ని ప్రధాన లక్ష్యాలుగా తీసుకున్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ కార్యకలాపాలతో సేవా కార్యక్రమాలను ఒక వ్యవస్థీకృత రూపంలోకి తీసుకొచ్చారు. అప్పటి పరిస్థితులను కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాలి. అత్యవసర సమయంలో రక్తం కావాలంటే కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, దాతల కోసం పరుగులు పెట్టాల్సిన పరిస్థితులు ఎక్కువగా ఉండేవి. చిరంజీవి తనకున్న అతిపెద్ద బలమైన అభిమానులను ఇక్కడ సామాజిక శక్తిగా మార్చే ప్రయత్నం చేశారు. మీ హీరో కోసం రక్తం చిందించొద్దు, అవసరమైన వారికి రక్తం ఇవ్వండి అనే సేవాభావన అభిమానుల్లో బలంగా నాటుకునేలా చేశారు. పుట్టినరోజు అంటే భారీ కటౌట్లు, పాలాభిషేకాలు, సంబరాలు మాత్రమే కాకుండా రక్తదాన శిబిరాలు నిర్వహించడం చిరంజీవి అభిమాన సంఘాల్లో ఒక సంప్రదాయంగా మారింది. వివిధ ప్రాంతాల్లో అభిమానులు బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించడం ద్వారా స్టార్ ఫ్యాన్ రిలేషన్కు ఒక సోషల్ డైమెన్షన్ ఏర్పడింది. చిరంజీవి సేవా ప్రస్థానాన్ని విశ్లేషించేటప్పుడు ఈ అంశమే కీలకం. ఒక వ్యక్తి ఎంత రక్తం దానం చేయగలరు? ఒకసారి, రెండుసార్లు, కొన్ని పదులసార్లు. కానీ లక్షల మంది అభిమానులను రక్తదానం వైపు మళ్లించగలిగితే ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతుంది. చిరంజీవి చేసిన ఈ ప్రయత్నం వ్యక్తిగత దానం కంటే డోనర్ నెట్వర్క్ను నిర్మించడంలో కనిపిస్తుంది. రక్తదానంతో ఆగిపోలేదు, నేత్రదానం. చనిపోయిన తర్వాత కూడా మరొకరి జీవితంలో వెలుగు నింపవచ్చనే సందేశాన్ని అభిమానుల్లోకి తీసుకెళ్లేందుకు చిరంజీవి ఐబ్యాంక్ ద్వారా ప్రయత్నించారు. నేత్రదానంపై అవగాహన కల్పించడం, దాతలను ప్రోత్సహించడం, కార్నియా మార్పిడికి అవసరమైన వ్యవస్థకు సహకరించడం, ఇలా కంటిచూపుతో ముడిపడిన సేవా కార్యక్రమాలను ట్రస్ట్ కొనసాగించింది. ఇక్కడ చిరంజీవి సేవా మోడల్లో మరో ప్రత్యేకత కనిపిస్తుంది. సినిమా ద్వారా వచ్చిన ఫ్యాన్ పవర్, దాన్ని హ్యూమన్ పవర్గా మార్చడం. అభిమాన సంఘం ఒక సినిమా విడుదల సమయంలో మాత్రమే పనిచేసే వ్యవస్థగా కాకుండా అత్యవసర పరిస్థితుల్లో సమాజానికి ఉపయోగపడాలనే ఆలోచనను ఆచరణలోకి తీసుకురావడం. కాలం మారింది. ప్రపంచాన్నే కుదిపేసిన కరోనా వచ్చింది. 2020, 2021లో కోవిడ్ మహమ్మారి తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత ఎంతటి సంక్షోభానికి దారితీసిందో చూశాం. ముఖ్యంగా రెండో వేవ్లో ఆక్సిజన్ కోసం బాధిత కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఆ సమయంలో చిరంజీవి తన సేవా నెట్వర్క్ను మరోసారి రంగంలోకి దించారు. తెలుగు రాష్ట్రాల్లో జిల్లా స్థాయిలో 42 ఉచిత ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేశారు. అవసరమైన రోగులకు ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందించే ప్రయత్నం జరిగింది. అప్పుడు ఒక సినిమా షూటింగ్ కంటే, ఒక రిలీజ్ డేట్ కంటే ఒకరి ప్రాణానికి అవసరమైన ఆక్సిజన్ ముఖ్యం. ఆ సంక్షోభ సమయంలో చిరంజీవి సేవా కార్యక్రమాలు మరోసారి విస్తృతంగా చర్చకు వచ్చాయి. కరోనా ప్రభావం సినిమా పరిశ్రమపైన తీవ్రంగానే పడింది. షూటింగులు నిలిచిపోయాయి. రోజువారీ ఆదాయంపై ఆధారపడే సినీ కార్మికుల జీవితాలు ఇబ్బందుల్లో
మూతపడ్డాయి. ఆ సమయంలో పరిశ్రమలోని పలువురితో కలిసి కరోనా క్రైసిస్ చారిటీ కార్యక్రమంలో చిరంజీవి కీలక పాత్ర పోషించారు. సినీ కార్మికులకు నిత్యావసర సరుకులు అందించేందుకు ప్రయత్నించారు. అంటే ఒకవైపు ప్రజలకు ఆక్సిజన్, మరోవైపు తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన సినీ పరిశ్రమలోని కార్మికులకు సహాయం. కరోనా సమయంలో చిరంజీవి సేవా కార్యక్రమాలు ఈ రెండు అంశాల్లో మిషన్ మోడ్లో పనిచేశాయి. కేవలం మహమ్మారి మాత్రమే కాదు, వరదలు వచ్చినప్పుడు, తుఫానులు విరుచుకుపడినప్పుడు, తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి విపత్తులు సంభవించిన సందర్భాల్లో బాధితులకు చిరంజీవి పలుమార్లు ఆర్థిక సహాయం ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయ నిధులకు విరాళాలు ఇవ్వడం, అభిమానులను సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరటం ద్వారా బాధితులకు అండగా నిలిచారు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. చిరంజీవికి మాత్రమే సేవాగుణం ఉందా? తెలుగు సినీ పరిశ్రమలో అనేక మంది నటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు వివిధ సందర్భాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు, విరాళాలు ఇచ్చారు, ప్రజలకు అండగా నిలిచారు. మరి చిరంజీవి సేవా ప్రయాణంలో ప్రత్యేకత ఏమిటి అని ఆరా తీస్తే కంటిన్యూటీ. ఒక విపత్తు వచ్చినప్పుడు విరాళమిచ్చి ఆగిపోయే విధానం కాకుండా ప్రారంభించిన సేవా కార్యక్రమాలను దశాబ్దాల పాటు ఒక సంస్థ ద్వారా కొనసాగించడం, బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి శాశ్వత వ్యవస్థలను ఏర్పాటు చేయటం, కరోనా సమయంలో ఆక్సిజన్ బ్యాంకుల వంటి కొత్త సేవలను చేర్చడం, ఇదే చిరంజీవి సేవా ప్రస్థానాన్ని ప్రత్యేకంగా విశ్లేషించాల్సిన అంశం. సినిమా మెగాస్టార్కు అభిమానులను ఇచ్చింది. ఆ అభిమానులను ఆయన సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేశారు. స్టార్డమ్ ఆయనకు ఒక గొంతు ఇచ్చింది. ఆ గొంతును రక్తదానం, నేత్రదానం వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు ఉపయోగించారు. సమాజం ఆయనకు మెగాస్టార్ అనే స్థానం ఇచ్చింది. దానికి ప్రతిగా సమాజానికి ఏదో ఒక రూపంలో తిరిగి ఇవ్వాలనే ప్రయత్నం ఆయన సేవా కార్యక్రమాల్లో కనిపిస్తుంది. అందుకే చిరంజీవి ప్రయాణాన్ని బాక్సాఫీస్ కలెక్షన్లతో మాత్రమే కొలిస్తే పూర్తి కాదు. ఎన్ని సినిమాలు 100 రోజులు ఆడాయి అన్నది ఒక రికార్డు, ఎన్ని అవార్డులు వచ్చాయన్నది మరో రికార్డు. కాని ఒక రక్తదాత ఇచ్చిన రక్తంతో ఎవరికైనా ప్రాణం నిలబడితే, ఒక నేత్రదాత కారణంగా మరొకరికి చూపు వస్తే, ఆక్సిజన్ సిలిండర్ అత్యవసర సమయంలో ఒక కుటుంబానికి అండగా నిలిస్తే, వాటిని బాక్సాఫీస్ లాక్కల్లో కొలవలేం. వెండితెరపై ఆయనది 4 దశాబ్దాలకు పైగా సాగిన మెగా జర్నీ. సేవా రంగంలోనూ 25 ఏళ్లకు పైగా కొనసాగుతున్న మరో ప్రయాణం. తెరపై హీరోయిజానికి కట్ చెప్పొచ్చు కానీ మానవత్వానికి కాదు. అదే చిరంజీవి సేవా ప్రస్థానం.